తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు నేను చదువుతున్నాను, ఒకసారి మీరు చూడండి. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగానైనా ఉండటం మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడనో కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమే మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితాం కదా, అలాగే జరిగినది. ఇది మీకునూ తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన దేవా, మీ ఘనమైన నామాన్ని కొందనాలు. ఉదయకాల సమయంలో మేము చదివిన మాటలు ధ్యానం చేస్తుండగా మాకు సహాయం చేయండి. ఇక్కడున్న మా అందరం మీరు దర్శించి మీ దైవచిత్వంలో ఆకర్షించి రక్షించండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సంఘం కొరకు అనగా దేవుని యొక్క సంఘము, క్రీస్తు సంఘం కొరకు అపోస్తలుడైన పౌలు యొక్క ఆతృత ఈ చదవబడినటువంటి ఈ 5 వచనాల్లో కనబడతా ఉంది. ఏటి ఆతృత అని ఒకసారి ఆలోచన చేస్తే, ఈ 3వ అధ్యాయంలో మరి తెస్సలోనిక సంఘం యొక్క విశ్వాసం గురించి పౌలు ఆందోళన చెందినప్పుడు తిమోతిని తెస్సలోనిక సంఘానికి పంపించినప్పుడు ఆయన ఒక మంచి సువార్తను మరలా పౌలు దగ్గర తీసుకొని రాగా పౌలు వారి కొరకు ప్రార్థన చేస్తాడు. ఈ 3వ అధ్యాయంలో ఈ యొక్క 13 వచనాల్లో మనకు కనబడతా ఉంటది. అయితే ఈ 3వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో పౌలు యొక్క సంఘం కొరకు ఎందుకు ఆతృత చెందాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అందులో మొట్టమొదటి వచనం ఈ విధంగా ఉంది. కాబట్టి, ఇలా కాబట్టి అనే మాట వచ్చిన ప్రతిసారి ఒకసారి మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకు కాబట్టి అనే ఒక మాట వచ్చిందంటే, ఇదే 2వ అధ్యాయము 17-20 వచనాలు గత వారం జ్ఞాపకం చేసుకున్నాము. సహోదరులారా, మేము శరీరాన్ని బట్టి కొద్ది కాలం మిమ్మల్ని ఎడబాసినను ఆ మనసు అంతా ఎక్కడ ఉందంటే మీ మీదే ఉన్నది. మీ వద్దకు రావాలని నేను చాలా ప్రయత్నాలు చేశాను, కానీ శోధకుడు నన్ను ఏం చేశాడు, ఆటంకపరిచాడు అని చెబుతూ, మా అతిశయ కిరీటము, మా ఆనందము ఎవరైనా ఉన్నారంటే అది ఎవరు? సంఘమైన మీరే, నిశ్చయముగా మీరే అని చెప్పినటువంటి పౌలు ఈ 3వ అధ్యాయం 1వ వచనం అంటాడు కదా, కాబట్టి అనగా పై భాగంలో పౌలు చెప్పినట్టు తన ఆనందానికి అతిశయ కారణానికి కిరీటంగా తెస్సలోనిక సంఘాన్ని అభివర్ణించాడు. కాబట్టి వారి మీద ఉన్నటువంటి లోతైన ప్రేమను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడంట. ఏం నిర్ణయం తీసుకున్నాడంట? 3వ అధ్యాయం 1వ వచనంలో, ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగానైనట్టు ఉండుట మంచిదని ఎంచి. ఏటి సహింపజాలక అనే మాటను కానీ మనం ఆలోచన చేస్తే, తెస్సలోనికులు హింసలు శ్రమలు ఎదుర్కొన్నారండి. తెస్సలోనికులు హింసలు శ్రమలు ఎదుర్కొన్నారు. ఎవరి వల్ల హింసలు ఎదుర్కొన్నారు? అక్కడ ఉన్నటువంటి వారి స్వజనుల వల్ల, కొంతమంది యూదుల వలన వాళ్ళు ఏం చేశారంటే హింసలు శ్రమలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అటువంటి సమయంలో తెస్సలోనిక సంఘం ఒంటరిగా ఉండిపోయింది. వాళ్ళ విశ్వాస జీవితం ఎలాగుందో తెలుసుకోవాలని పౌలు ఎన్నో ప్రసాదాలు ప్రయత్నం చేశారు, కానీ పౌలు వెళ్ళడం కాలేదు. ఎందుకంటే శోధకుడు సాతానుడు నన్ను పదే ఏం చేశాడు, అడ్డగించాడు అని చెప్పేసి ఆయన ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నాడు. ఏటి నిర్ణయం? పౌలు, శీల, తిమోతి ముగ్గురు కూడా ఏథెన్సులో ఉండగా, ఏథెన్సు పట్టణంలో మీ ముగ్గురు ఉండడం మంచిది కాదు, అవసరమైతే నేను ఒంటరిగానే ఉంటాను, కానీ ఇప్పుడు అర్జెంటుగా తిమోతిని ఎక్కడ పంపించాలా? తెస్సలోనిక సంఘానికి పంపించాలి. ఎందుకంటే అక్కడ వాళ్ళ విశ్వాస జీవితం ఎలాగుంది? ప్రభువులో విశ్వాసం ఉంచారా, లేకపోతే విశ్వాసాన్ని విడిచిపెట్టేసి తొట్టెలు పోయి మరలా పాత జీవితంలో కానీ పోయారా అన్నటువంటి ఆతృత, ఆందోళన అతను ఏం చేసిందంటే, ఇంకా ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆలోచన చేశాడు. మరలా 3వ అధ్యాయం 1వ వచనం జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో నేను ఒంటరిగా ఉండుటైనా మంచిదని ఎంచి. ఎందుకంటే తెస్సలోనికులు హింసలు శ్రమలు ఎదుర్కొన్నారనే విషయం పౌలుకు తెలిసింది. మేము ముగ్గురు ఇక్కడ ఉండే కంటే ఈ ఏథెన్సు పట్టణంలో నేను ఒంటరిగా ఉంటాను, అవసరమైతే మీరు వెళ్ళండి అని చెప్పేసి అర్జెంటుగా పౌలు తిమోతిని ఎక్కడ పంపించాడు?
తెస్సలోనిక సంఘానికి పంపించాడు. అలా తెస్సలోనిక సంఘాన్ని పంపించడానికి గల కారణం ఏంటంటే అక్కడ వాళ్ళ విశ్వాస జీవితంలో ఎలాగున్నారు? తొట్టిల్లిపోయారా? తప్పిపోయారా? ప్రభుని విడిచిపెట్టేశారా? ఈ శ్రమలను బట్టి, ఈ కష్టాలను బట్టి మాకు దేవుడు వద్దు బాబోయ్ అని ఒకవేళ వల్ల వెనక్గానే పోయారా ఏంటన్నది అర్జెంటుగా తెలుసుకోవాలని పౌలు భక్తుడు తిమోతిని పంపించాడు. ఇది ఒక పాస్టర్ గారి యొక్క పాస్టరల్ హార్ట్ లేదా షెపర్డ్ హార్ట్ అంటారు. అంటే పాస్టర్ గారి యొక్క హృదయము దేవుని పిల్లల ఆత్మల పట్ల ఎలాగుంటుంది అనడానికి ఇది పౌలు గారి యొక్క జీవితం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా కనపడ్డది. ఆయన అంటున్నాడు, కాబట్టి ఇక సహింపజాలక అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ముగ్గురు ఉంటే పౌలుకి పరిచర్య చేస్తారు. ఎవరో పౌలు తిమోతిని. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు అనుకో, ఇప్పుడు ఆయన ఒంటరిగా ఉంటాడు. ఒంటరిగా ఉండడం అనేది ఇక్కడ ఇబ్బంది కాదు. ఏ తెనుసు లాంటి పట్టణంలో ఒంటరిగా సువార్త చెప్పడం అంటే చాలా కష్టం. ఎందుకో తెలుసా? ఏ తెనుసు పట్టణం జ్ఞానులకు ప్రసిద్ధి, తత్వవేత్తలకు ప్రసిద్ధి. చెప్పాను కదా, అరిస్టాటిల్ ఎవరైతే ఉన్నారో, ఇంకా పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఆ రోజుల్లో వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే ఏథెన్స్ పట్టణంలో ఉన్నారు. అంటే పౌలు గారు ఉన్న టైంలో ఉన్నారని కాదు, ఇటువంటి గొప్ప గొప్ప జ్ఞానం కలిగిన వారందరూ ఎక్కడ ఉన్నారు? ఏథెన్స్ పట్టణంలో. ఏథెన్స్ పట్టణం జ్ఞానానికి ఒక మూల కేంద్రంగా ఉండేది. అక్కడ వాక్యం చెప్పాలన్నా, వాళ్ళతో వాదించాలన్నా ఒక సపోర్ట్ ఉండాలి. కానీ పౌలు ఏం ఆలోచన చేశాడు తెలుసా? నేను ఒంటరిగానైనా వీళ్ళతో నేను మరి ఏథెన్స్ పట్టణంలో సువార్త చెప్తాను, కానీ మీరు మాత్రం అర్జెంటుగా మీరు ఎక్కడికి వెళ్ళండి? తెస్సలోనిక సంఘానికి వెళ్ళండి అని చెప్పేసి ఆ సమయంలో మరి ఏథెన్స్ పట్టణం విగ్రహారాధనకు, తత్వశాస్త్ర చర్చలకు అక్కడ ఒక నిలయంగా ఉన్న సమయంలో ఆయన ఒంటరిగా ఉండి సువార్త ప్రకటించడం కష్టమని తెలిసినప్పటికీ తన ఆత్మీయ బిడ్డలైన తెస్సలోనికుల యొక్క ఆధ్యాత్మిక పరిస్థితి కొరకు తిమోతిని తన దగ్గర ఉండడం కంటే అక్కడికే పంపించడం అని చెప్పేసి ఒక రకంగా చెప్పాలంటే పౌలు తన సౌకర్యాన్ని, సహాయకుల యొక్క సమక్షాన్ని త్యాగం చేసి తన వ్యక్తిగత సౌకర్యాల కంటే సంఘం యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధి ప్రాముఖ్యమని ఎంచి వెంటనే తిమోతిని ఏథెన్స్ పట్టణం నుంచి ఎక్కడ పంపించాడంట? తెస్సలోనిక సంఘానికి లేదా తెస్సలోనిక పట్టణానికి పంపించాడు. ఒక రకంగా చెప్పాలంటే తండ్రి తన పిల్లలు ఎలాగున్నారో తెలుసుకోవాలని శారీరక సంబంధమైన తండ్రి దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నిమిత్తము ఎంత ఆతృత పడతాడో. ఆ మధ్యకాలంలో ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరిగిన కొత్తలో మన భారతదేశంలో ఉంటుండే ఎక్కువ మంది పిల్లలు డాక్టర్లు ఎక్కువగా ఉక్రెయిన్ దేశంలో, ఫిలిప్పీన్ దేశంలో చదువుతూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ అక్కడున్న మా పిల్లలు ఎలాగున్నారని చాలా ఆతృత పడిన సందర్భాలు ఉన్నాయి. కారణం ఏంటంటే అక్కడ ఏం జరుగుతున్నాయి? యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధ వాతావరణంలో మా పిల్లలు క్షేమంగా ఉన్నారు లేదని తండ్రి యొక్క హృదయం ఎలా పరితపించిపోయిందో ఇక్కడ పౌలు గారు కూడా విశ్వాసుల కొరకు ఆ విధంగానే పరితపించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన గత 2వ అధ్యాయంలో చెప్పాడు కదా, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే సాతాను ఏం చేశాడంట? పదే పదే ఆటంకపరచడం వలన మరి ఆయనకు ఒక ఆల్టర్నేటివ్ మార్గం ఒకటి ఆలోచన తట్టింది. అది ఏంటంటే తెలుసా? నేను వెళ్ళకపోయాను, ఎవరిని పంపిద్దాము? తిమోతిని పంపిద్దామని ఆధ్యాత్మికంగా ఒక నిర్ణయం తీసుకుని తిమోతిని తెస్సలోనిక సంఘానికి పంపించాడు. ఇది మొదటి వచనం. ఒకసారి మరలా గుర్తు చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు అవసరమైతే ఏథెన్స్ పట్టణంలో నేను ఒంటరిగా ఉండుటైనా మంచిదే, కాబట్టి అర్జెంటుగా తిమోతిని నేను తెస్సలోనిక సంఘానికి లేదా పట్టణానికి పంపించాలని అనుకున్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? తెస్సలోనిక సంఘం హింసల్లో ఉంది, బాధల్లో ఉంది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ విశ్వాసం ఎలాగుంది? స్టెబిలిటీగా ఉన్నారా? తప్పిపోయారా? తొట్టిల్లిపోయారా అని నేను వెళ్దామంటే సాతాను నన్ను ఏం చేసాడు? ఆటంకపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నేను ఎలాగా వెళ్ళలేకపోతున్నాను. కాబట్టి ఇప్పుడు తిమోతినైనా పంపించాలని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయమే 1వ వచనంలో అన్నాడు, కాబట్టి ఇక సహింపజాలక ఏథెనుసులో నేను ఒంటరిగా ఉండటం మంచిదని ఎంచి. ఈ వచనంలో నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలను జ్ఞాపకం చేస్తే, మొదటిది దేవుని సేవకులు విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక స్థితి మరియు శ్రద్ధ గురించి బాధ్యత కలిగి ఉండాలి. ఒక సేవకుడుగా సంఘం అనబడుతున్న మీ ఆధ్యాత్మిక స్థితి ఎలాగున్నది అన్నది సేవకుడు ఏం చేసుకోవాలా? బాధ్యత వహించాలి. నన్ను అడిగితే సంఘం అనబడుతున్న వారు అందరి యొక్క పేర్లు సేవకుడు తెలుసుకోవాలి. అవసరమైతే వాళ్ళ పిల్లలు ఎంతమంది అనే విషయం కూడా తెలుసుకోవాలి. వాళ్ళ ఆధ్యాత్మిక స్థితి ఎలాగున్నది అన్నది కూడా తెలుసుకోవాలి.
ఎందుకో తెలుసా? సంఘం యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏటో తెలుసుకోకుండా సేవకుడు ఎంత వాక్యం చెప్పినా ప్రయోజనం లేదు. ఓ రకంగా రోగి యొక్క రోగం తెలుసుకోకుండా ఏ మందు పడితే ఆ మందు వేసేస్తే రోగం ఎలా నయమవుదో, సంఘం యొక్క ఆధ్యాత్మిక స్థితి తెలుసుకోకుండా ఏ వాక్యం పడితే వాక్యం చెప్తే మీలోనూ కూడా ఏమవుదో, పని అవదు. ఎందుకని? సంఘము ఆధ్యాత్మికంగా వీళ్ళ బలంగా ఉంటే ఇంకా మిమ్మల్ని విశ్వాసంలో బలపరిచే వాక్యం చెప్పాలి. అసలు మూల పాఠాలు అనబడుతున్న విశ్వాసమే లేకపోతే ఇప్పుడు మీ గురించి ఏం చెప్పాలా? విశ్వాసం గురించే చెప్పాలి. అందుకే ప్రతి సేవకుడు సంఘం యొక్క ఆధ్యాత్మిక స్థితి గురించి తెలుసుకోవాలి, అలాగే శ్రద్ధ వహించాలి, బాధ్యత కూడా తీసుకోవాలి. పౌలు భక్తుడు ఆ పనే చేశాడు. రెండోది, పౌలు నిజమైన ప్రేమ ఏంటో కనపడుతుంది ఇక్కడ. ఎందుకో తెలుసా? ఏథెన్సు పట్టణంలో అవసరమైతే నేను ఒంటరిగానే ఉంటాను కానీ తిమోతిని పంపించాలనుకోవడంలో సంఘం పట్ల ఆయన నిజమైన ప్రేమ కనబడతా ఉంది. మూడోది, నూతన విశ్వాసులు శ్రమలలో స్థిరంగా ఉండేందుకు ప్రోత్సాహం అవసరం. మీరు గమనించండి, శ్రమలు ఎక్కువగా ఎవరికి వస్తాయంటే క్రైస్తవ విశ్వాసులకు వస్తాయి. శ్రమలు ఎక్కువగా ఎవరికి వస్తాయి? క్రైస్తవ విశ్వాసులకు వస్తాయి. అలా శ్రమలు వచ్చినప్పుడు నూతన విశ్వాసులు శ్రమల్లో స్థిరంగా ఉండేందుకు ప్రోత్సాహం అవసరం. ఎందుకంటే శ్రమలు వచ్చినప్పుడు క్రైస్తవులు విశ్వాసంలోనే తొలగిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉందండి. నా వైపు చూడండి, ఎక్కువ మంది క్రైస్తవులు ఎప్పుడు ప్రభుని విడిచిపెడతారో తెలుసా? శ్రమలు వచ్చినప్పుడే ప్రభుని విడిచిపెట్టేస్తారు. ఎందుకు తెలుసా? నేను ప్రభువుని నమ్ముకుంటే శ్రమలు పోతాయి అనుకున్నాను, ప్రభువుని నమ్ముకుంటే నాకేమొచ్చాయి? శ్రమలు వచ్చాయి. కాబట్టి చాలామంది తీసుకునే నిర్ణయం ఏంటో తెలుసా? ఈ శ్రమల్లో దేవుడు నన్ను ఆదుకోలేదు కాబట్టి చాలామంది విశ్వాసంలో శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే తొట్టెళ్ళిపోతారు. మరి ఇటువంటి సమయంలో సంఘం కోసం విశ్వాసుల కొరకు సేవకుడు కానీ తోటి సంఘం కానీ ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, శ్రద్ధ తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా మన సౌకర్యాల కంటే విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక క్షేమమే ముఖ్యము. మన సౌకర్యాల కంటే ఇతరులనగా సంఘం యొక్క ఆధ్యాత్మిక క్షేమం యొక్క ముఖ్యము. మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను, ప్రధానంగా వచ్చిన ఏం చెప్తుందంటే నాయకత్వానికి ఒక గొప్ప పాఠం. నిజమైన సేవకుడు తన సొంత అవసరాల కంటే సంఘం యొక్క ఆధ్యాత్మిక క్షేమం మీద ఎక్కువ దృష్టి ఉంచాలి. మరలా చెప్తున్నాను, ఇక్కడున్న మనం అందరం కూడా శ్రమలలో ఎవరైనా ఉన్నప్పుడు నీ వ్యక్తిగతమైనటువంటి సౌకర్యాల కంటే ఆ శ్రమల్లో ఉన్న వారిని ఆదరించడం, వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం అనేది సేవకుడు సంఘం చేయవలసినటువంటి పని. ఇక్కడ పౌలు భక్తుడు కూడా తెస్సలోనిక సంఘం కష్టంలో ఉన్నదని, హింసలో ఉన్నదని, బాధలో ఉన్నదని ఎవరిని పంపించాడు? తిమోతిని పంపించాడు. సో దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ ఇంట్లో వాళ్ళు వచ్చినప్పుడే కాదు నువ్వు ప్రోత్సాహపరచడం, నీ సంఘంలో ఎవరికి బాగోలేకపోయినా, ఎవరు ఆపదలో ఉన్నా, ఎవరు కష్టంలో ఉన్నా, ముఖ్యంగా శ్రమలలో ఉంటే సంఘం వెళ్ళి ఏం చేయాలి తెలుసా? ప్రోత్సాహపరచాలి. వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచి తొట్టిల్లిపోతున్నారేమన్న విషయాన్ని గ్రహించి వాళ్ళని కొద్దిగా మరి దేవునిలో బలపరిచే విధంగా ఉండాలి. ఇది మొదటి వచనం. రెండవ వచనాన్ని చూస్తే చూడండి, ఈ శ్రమల వలన ఎవడనూ కదిలింపబడకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమే మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. ఇదంతా రెండవ వచనం. ఈ వచనంలో పౌలు తిమోతిని తెస్సలోనిక సంఘానికి పంపించడం వెనక ఉన్న కారణాన్ని, లక్ష్యాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? అక్కడ రాయబడినటువంటి మాట, తెస్సలోనికులు యూదుల వలన మరియు అవిశ్వాసుల వలన తీవ్రమైన శ్రమలో ఎదుర్కొన్నారు. అదొకసారి 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. 2వ అధ్యాయం 14వ వచనంలో, అవును సహోదరులారా, మీరు యోదాయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘాన్ని పోలి నడుచుకున్న వారైతే వారు యూదుల వలన అనుభవించినట్టే శ్రమలే మీరును కూడా మీ సొంత దేశస్థుల వలన ఏం అనుభవించారు? శ్రమలు అనుభవించారు. కాబట్టి శ్రమలలో ఉన్న వీళ్ళను ఒక రకంగా స్థిరపరచడానికి, రెండోది హెచ్చరించడానికి తిమోతిని తెస్సలోనిక సంఘానికి పంపించాడనే విషయం మీకు అర్థం కావాలి. ఇక్కడ తిమోతిని ఎందుకు పంపించాడంటే, తిమోతి గురించి 3 ముఖ్యమైన విషయాలు చెప్పుకోవాలి. ఆయన మన సహోదరుడు, రెండోది దేవుని పరిచారకుడు,
మూడోది క్రీస్తు సువార్తలో సహకారి. ఆయన ఎవరు? మన సహోదరుడు, దేవుని సేవకుడు, క్రీస్తు సువార్తలో మన యొక్క సహకారి అనగా కష్టపడే వ్యక్తి. కాబట్టి తిమోతిని పంపించడం వల్ల మరి అక్కడ పరిస్థితి ఎలాగుంటుందో తెలుసుకోవచ్చన్న ఉద్దేశంతో తిమోతిని పంపించాడు. ఇక్కడ అంటున్నాడు కదా పౌలు, ఏమంటున్నాడో తెలుసా? మన సహోదరుడు అని అంటున్నాడు. నిజాన్ని తిమోతికి పౌలు యొక్క అనుభవానికి చాలా వ్యత్యాసం ఉంది. అయినా సరే తిమోతిని పౌలు ఏమంటున్నాడు తెలుసా? నా తోటి పనివాడు అంటున్నాడు. ఇక్కడ ఇరువురి మధ్య సమాధానం ఉంది, స్నేహం ఉంది. సాధారణంగా పెద్ద పాస్టర్ గారులు, చిన్న పాస్టర్ గారులు అని వ్యత్యాసం ఉంటుంది లోకంలో. సేవలో పెద్ద పాస్టర్ గారు, చిన్న పాస్టర్ గారు ఉండరండి. అనుభవాన్ని బట్టి పెద్ద పాస్టర్ గారు, చిన్న పాస్టర్ గారు ఉండొచ్చేమో, కానీ దేవుని దృష్టిలో అందరూ కూడా ఎవరో ఒకటే, సమానులే. అది తల వెంట్రుకలు నెరిసిపోయిన పెద్ద సేవకుడైనా, అప్పుడే కొత్తగా వచ్చిన దేవుని యొక్క యవనస్తుడు సేవకుడైనా దేవుని దృష్టిలో ఇద్దరు పనివారే. కాబట్టి ఇప్పుడు పౌలు అంటున్నాడు తిమోతిని మన సహోదరుడు, నా తోటి పనివాడు అంటున్నాడు. ఇక్కడ తిమోతిని దేవుని సేవకుడుగా తెస్సలోనియ సంఘాన్ని పంపించడంలో రెండు ముఖ్యమైన మాటలు ఉన్నాయి. ఒకటి స్థిరపరచడానికి అని రాయబడి ఉన్నది. చూడండి 2వ వచనంలో, ఈ శ్రమల వలన ఎవడనో కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచడానికి. ఇప్పుడు తిమోతిని ఎందుకు పంపించాడు తెస్సలోనియ సంఘానికి? ఎందుకు పంపించాడు? స్థిరపరచడానికి. స్థిరపరచడం అంటే విశ్వాసంలో వాళ్ళు ఏమైనా తొట్టెళ్ళిపోయారేమో, లేకపోతే బలహీనలు అయిపోయారేమో, ఒకసారి వాళ్ళ ఆధ్యాత్మిక స్థితి ఏంటన్నది తెలుసుకుని వాళ్ళని బలపరచాలి, స్థిరపరచాలి అన్న ఉద్దేశంతో తిమోతిని పంపించాడు. మరలా చెప్తున్నాను, ఇక్కడున్న మనం అందరం కూడా తెలుసుకున్న విషయం, ఎప్పుడైతే శ్రమలు వచ్చాయో ఆ మనిషి ఫస్ట్నే దేవుని మీద వ్యతిరేకత వచ్చేస్తుంది. ఎవరి మీదకి వచ్చేస్తుంది వ్యతిరేకత? దేవుడి మీద. ఎంతో భక్తి కలిగి ఉంటే తప్ప దేవుణ్ణి అర్థం చేసుకోవడం కష్టం. సాధారణంగా నులివెచ్చని క్రైస్తవ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫస్ట్నే బ్లేమ్ చేసేది ఎవరో తెలుసా? దేవుణ్ణే. నాకే ఎందుకు రావాలా ఈ కష్టాలు, దేవుడు నాకే ఎందుకు పెట్టాలా? చాలామంది అలాగ అన్నారు నా దగ్గర కూడా. దేవుడు నన్ను చూడట్లేదు, మమ్మల్ని చూడట్లేదు. దేవుడు నిన్ను చూడపడ్డం కాదు, అసలు దేవుడు కోరుకున్న విధంగా నువ్వు ఉన్నావా లేదన్నది ఆలోచన చేయి. అయితే కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసుల యొక్క మాటలు ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ ప్రభుని విడిచిపెడతారన్న ఉద్దేశంతో తిమోతిని పంపించాడు. ఎందుకంటే శ్రమలు వస్తే విశ్వాసం విషయంలో బలహీనలు అవుతారనే విషయం పౌలుకు తెలుసు. అందుకే ఇప్పుడు తిమోతిని పంపించడం వల్ల వాళ్ళని కొద్దిగా విశ్వాసంలో బలపరచడానికి అవకాశం ఉంటుంది. రెండో మాట అక్కడ ఉంది చూడండి. రెండోది ఏంటి? మీ విశ్వాసం విషయమే మిమ్మల్ని హెచ్చరించుట. ఇక్కడ హెచ్చరించుట అనే మాటకు అర్థం బలపరిచి ప్రోత్సహించుట. అంటే ఏంటి తెలుసా? అవునమ్మా, ప్రభువుని నమ్ముకున్న వరకే శ్రమలు వస్తాయి. ఇటువంటి శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? తొట్టెళ్ళిపోకూడదు, తప్పిపోకూడదు అని కొంతమంది బైబిల్లో ఉన్న భక్తుల పేర్లు ప్రస్తావించి వాళ్ళ విశ్వాసాన్ని ఏం చేయాలా? బలపరచాలి. ఉదాహరణకి మీకు యోబు గురించి జ్ఞాపకం చేద్దాం. యోబుకి వచ్చినటువంటి శ్రమలు నాకు తెలిసి భూమి మీద ఒకే రోజున ఎవరికి వచ్చి ఉండవు. నిజానికి అటువంటి పరిస్థితులు కానీ మనం వస్తే అసలు మనం ఈ భూమి మీద ఉండాలని కూడా అనుకోం, ఆత్మహత్య చేసుకుంటాం. ఎందుకని? యోబు యొక్క జీవితంలో అన్నీ ఒక రోజున ఏమైపోయాడైనా కోల్పోయాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన విశ్వాసం నుండి పూర్తిగా తొలగిపోవాలి. కానీ ఆయన ఎంత గొప్ప మాట మాట్లాడాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకుపోయాడు అన్నాడు. అది కొంతమంది బలమైన విశ్వాసం కలిగిన వారైతే నా మాట అనగలుగుతారు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఒకవేళ నాలాటోడైతే ఎందుకండి ఇంత సేవ చేస్తున్నాను, ఇంత కష్టపడుతున్నాను, ఓ రకంగా సంఘం కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాను, దేవుడు నాకు ఇలా చేశాడు అని అన్నాను అనుకో, ఇప్పుడు నాలో ఆ మాట అనడానికి కారణం ఏంటి తెలుసా? నాకు ఎదురైన శ్రమలు. నాకు ఎదురైన శ్రమల్లో నేను ఎవరిని బ్లేమ్ చేస్తున్నాను? దేవుని బ్లేమ్ చేస్తున్నాను. అలాగే చాలామంది క్రైస్తవులు వాళ్ళకి ఎదురైన శ్రమల్లో ఎవరిని బ్లేమ్ చేస్తారంటే, ఎవరిని తప్పు పడతారంటే దేవుని తప్పు పడతారు, రెండోది మనుషులను తప్పు పడతారు. అలాగని తెస్సలోనిక సంఘం కాకూడదని ఇప్పుడు తిమోతిని పంపించి వాళ్ళని ప్రోత్సాహపరుస్తున్నాడంట, వాళ్ళని ఆదరిస్తున్నాడంట. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను చూడండి. శ్రమలు క్రైస్తవుల జీవితంలో సర్వసాధారణమని నమ్మాలి. శ్రమలు క్రైస్తవుల జీవితంలో ఏంటి? సర్వసాధారణం. ఎందుకంటే పౌలు యొక్క ఆందోళన అంతా వాళ్ళ ఆస్తుపాస్తులు ఏమైపోయాయో, వాళ్ళు భౌతికంగా ఏమైపోయారు అనేది కదా ఆయన ఆలోచన.
వాళ్ళ విశ్వాసం ఏమైపోయిందని ఆలోచన. వాళ్ళ శ్రమల్లో, వాళ్ళకి ఎదురైన కష్టాల్లో వాళ్ళ విశ్వాసం ఏమైపోయిందని చెప్పేసి మరి ఆయన చాలా ఆందోళన చెందాడు. అందుకే ఈ వర్తమానానికి పేరు ఏం పెట్టాను తెలుసా? క్రీస్తు సంఘం కొరకు పౌలు యొక్క ఆతృత లేదా ఆందోళన. ఎందుకో తెలుసా? సాతానుగాడండి శ్రమలు వచ్చినప్పుడే మనలో ఉన్న విశ్వాసాన్ని ఏం చేస్తాడు తెలుసా? దెబ్బతీస్తాడు. ఆ విషయం పౌలు కూడా తెలుసు. కాబట్టి ఆధ్యాత్మికంగా మనం రక్షింపబడాలంటే మనల్ని ప్రోత్సహించేవారు, మనల్ని ఆదరించేవాళ్ళు కావాలి. అందుకే సంఘం ఒకరినొకరు ఏం చేసుకోవాలి తెలుసా? ప్రోత్సహించుకోవాలి, ఆదరించుకోవాలి. ఎబ్రిల్ రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఆ మాటే కదా మనకు చెప్పబడిన మాట. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం ఆ మాటే గుర్తు చేస్తుంది. 12వ అధ్యాయం 10వ వచనం, వారి కొన్ని దినములు 10వ అధ్యాయం 24వ వచనం, 10వ అధ్యాయం 24, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు ఏం చేసుకోవాలంటండి? హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచును కొలది మరీ ఎక్కువగా అలాగ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యాలు చేయుటకును ఒకరినొకడు ఏం చేసుకోవాలంట? పురుకొల్పుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ఆదరించుకోవాలి. ముఖ్యంగా శ్రమలు వచ్చినప్పుడు. ఏమొచ్చినప్పుడు? శ్రమలు వచ్చినప్పుడు. ఎందుకో తెలుసా? శ్రమలు వచ్చినప్పుడే క్రైస్తవులు ఏమైపోతారు? విశ్వాసం నుండి తొలగిపోతారు, తప్పిపోతారు. అలాగే చాలామంది విశ్వాసం విషయంలో తొలగిపోయిన వాళ్ళు ఉన్నారు, ప్రార్థనకు మానేసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే దేవుని పూర్తిగా విడిచిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు. మరలా వీళ్ళు దేవుడి దగ్గర రావడం చాలా కష్టం. అందుకని సంఘం ముందుగా అటువంటి వారిని గ్రహించి ఏం చేయాలా? వాళ్ళని ప్రోత్సాహపరచాలా, వాళ్ళని ఆదరించాలా. వాళ్ళ విశ్వాస విషయంలో బలహీనలు అయిపోతే వాళ్ళని ఒకసారి వెళ్ళి బలపరచాలా. కాబట్టి వచ్చిన ఏం జ్ఞాపకం చేస్తుందంటే శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసాన్ని స్థిరపరచడం మరియు ఆదరించడం అనేది చాలా ముఖ్యమని చెప్తుంది. రెండోది, బోధకులైన నాయకులైన మరి సంఘం యొక్క విశ్వాస స్థితిని తెలుసుకొని వాళ్ళని బలపరచాలి. మూడోది, విశ్వాసాలు ఒకరినొకరు ఏం చేసుకోవాలా? ఆదరించుకోవాలి. నాలుగోది, శ్రమలలో విశ్వాసం బలపడాలి కానీ తగ్గకూడదు. శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసం ఏమవ్వాలి? ఇంకా బలపడాలి తప్ప తగ్గకూడదు. ఐదోది, శ్రమల్లో ఉన్నవారికి ఆధ్యాత్మిక తోడ్పాటు అవసరం. అలా శ్రమల్లో ఉన్నవారు కూడా దైవజనుల సహవాసం, సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఇలా చూడండి, మీకు ఒక విషయం చెప్తున్నాను. మీకే కానీ శ్రమలు వచ్చాయనుకో, దేవుని మీద బ్లేమ్ చేయడం కాదు, మనుషుల మీద బ్లేమ్ చేయడం కాదు. ఆత్మీయులైతే ఒక పని చేస్తారు. మీరు అందరూ అర్థం చేసుకోండి. పాస్టర్ గారు, నా కుటుంబంలో నా జీవితంలో ఇటువంటి సమస్య వచ్చింది, ఏం చేయమంటారు అని ఆత్మీయ నాయకుడి యొక్క సలహాలు ఏం చేస్తారు? తీసుకుంటారు. ఇది ఆత్మీయులు చేసే పని. ఇప్పుడు శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు సాతానుడు ఏం చేస్తాడు? మనలో ఉన్న విశ్వాసాన్ని పారదోలే విధంగా ఏదో విధంగా మాట్లాడతాడు. అప్పుడు మనం ఏం చేయాలా? ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళాలా. రెండోది సేవడి దగ్గరికి వెళ్ళాలా. అయ్యా, నా కుటుంబంలో ఈ పరిస్థితి వచ్చింది, ఏం చేస్తే బాగుంటుందని ఆ దైవజనుల సలహాలు, సహవాసము తీసుకోవాలి. అది హెచ్చరికలు అయితే కొన్నిసార్లు హెచ్చరికలు కూడా ఏం చేయాలా? తీసుకోవాలి. అప్పుడే నీ జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు నీ విశ్వాసంలో స్థిరంగా నిలబడతావు. లేకపోతే నాకు అన్నీ తెలుసు అనుకుంటే, అన్నీ తెలుసు కాదని అంటలేదు, కానీ ఆధ్యాత్మిక జీవితం వేరు, లోకపరమైన జీవితం వేరు. లోకపరంగా నువ్వు ఎన్ని కోల్పోయినా పర్లేదు, విశ్వాసాన్ని కానీ కోల్పోయావా, ఇంతవరకు నువ్వు చేసిన భక్తి అంతా వ్యర్థము అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇది 2వ వచనం. 3వ వచనాన్ని ఒకసారి గుర్తు చేస్తాం చూడండి. 3వ వచనం అనగా, ఆ మధ్యలో, మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితాము కదా, అలాగే జరిగినది, ఇది మీకును తెలియను. ఈ 3వ వచనం పౌలు తిమోతిని పంపించిన లక్ష్యము మరియు లక్ష్యం గురించి చెప్తూ ఈ వచనంలో క్రైస్తవ విశ్వాసులు శ్రమలు అనివార్యం, అంటే శ్రమలు సర్వసాధారణం. క్రైస్తవులకు ఏమొస్తాయంటండి? మీరు చెప్పాలి అందరూ. అయితే మేము క్రైస్తవులుగా ఉండవండి, మరలా మేము పాత విశ్వాస జీవితంలో పోతామండి అని అనుకుంటే ఏ మొగమాటలు లేకుండా చెప్తున్నాను, మీరు వెళ్ళిపోతే ఇప్పుడు వెళ్ళిపోండి. ఎందుకు తెలుసా? క్రైస్తవులు అనబడుతున్న వారికి శ్రమలు సర్వసాధారణం అని వాక్యం చెప్తుంది. ఇక్కడ ఒక మీకు విషయాలు చెప్పాలి. చాలామంది సువార్త ఎలా ప్రకటిస్తున్నారు, ఏమని? మీరు యేసుప్రభువుని నమ్ముకోండి, మీకు ఏం పోతాయి? శ్రమలు పోతాయి, మీ అప్పులు పోతాయి, మీ రోగాలు పోతాయి, లేకపోతే మీ ఇబ్బందులు పోతాయి, మీకు పిల్లలు లేకపోతే పిల్లలు పుడతారు, ఉద్యోగం లేకపోతే
అందుకు యేసుప్రభుని నమ్ముకోవద్దు. యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలి తెలుసా? నీ పాపం యొక్క దోషము పోవాలంటే, నీ మీద ఉన్న శిక్ష పోవాలంటే, చనిపోయిన తర్వాత నువ్వు పరలోక రాజ్యానికి వారసుడిగా ఉండాలంటే యేసుప్రభుని నమ్ముకోవాలి. అంతే తప్ప నీకు ఉద్యోగం వస్తుందనో, నీ వ్యాపారంలో సక్సెస్ అవుతావనో, నీ రోగాలు పోతాయనో నువ్వు యేసుప్రభుని నమ్మవలసిన పని ఏమీ లేదు. ఈ 3వ వచనంలో అంటున్నాడు కదా, ఇక్కడ క్రైస్తవుల కంట మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. అంటే తెసలోనిక సంఘానికి వాక్యం చెప్పేటప్పుడే పౌలు ఏమని చెప్పాడు? బాబు, మీరు ప్రభువుని నమ్ముతున్నారు కదా, ముందు మీకు ఏమి ఎదురవుతాయి? మాట్లాడరే? ముందు మీకు ఏమి ఎదురవుతాయి? శ్రమలు ఎదురవుతాయి అని మేము ముందు చెప్పిద్దాము కదా. అలాగే జరిగింది. అంటే మేము చెప్పినట్టే జరిగింది. అంటే ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులు అనబడుతున్న వారికి ఏం జరుగుతుంది అనమాట? ఏమొస్తాయి? రుతమ్మ, ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. అయ్యో బాబోయ్, యేసుప్రభుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయంట. అంటే మరలా చెప్తున్నాను, ఈ శ్రమలు దేవుడి వల్ల రావు. మీకు ముందు వారం చెప్పాను, ఈ శ్రమలు దేవుడి వల్ల రావు. ఎవరు కలిగిస్తారు? క్రైస్తవ వ్యతిరేకులు, దేవునికి విరోధులు. అది సాతాను ఏదో రూపంలో ఎవరొకరు ద్వారా క్రైస్తవులకు ఏం కలుగు చేస్తాడంటే శ్రమలు, నిందలు, అవమానాలు కలుగు చేస్తాడు. కాబట్టి ఇక్కడ మరి తిమోతి పంపించడంలో ఉన్న లక్ష్యం గురించి మాట్లాడుతూ, ఇదిగో మేము మీ యొద్ద ఉన్నప్పుడు, అనగా మీకు సువార్త ప్రకటించినప్పుడు మనము శ్రమలు అనుభవింపవలసినదని మీతో ముందుగా చెప్పితిమి కదా. అంటే పౌలు తెసలోనిక సంఘంలో ఉన్నప్పుడే వారికి ముందుగా ఏమని బోధించాడంటే, మీకు ప్రభు వలన నమ్మిన వల్ల మీకు ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. యేసు ప్రభు అనుసరించడం వలన శ్రమలు రావడం సర్వసాధారణం అని ఇక్కడ పౌలు ముందుగానే తెసలోనిక సంఘానికి చెప్పాడు. ఇక్కడ మీకు కూడా చెప్తున్నాను, అమ్మ, యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల ఒకవేళ భవిష్యత్ దినాల్లో ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. మరి ఏం చేద్దాం? మరి శ్రమలు వస్తాయి కాబట్టి ప్రభుని విడిచిపెట్టేద్దామా అంటే ఒకవేళ మీ ఇష్టం. ఒకవేళ విడిచిపెట్టేస్తే విడిచిపెట్టండి, అది మీ ఇష్టం, నేను కాదంటలేదు. కానీ నా యొక్క ఆశ ఏంటంటే, శ్రమలు వచ్చినప్పుడు కూడా నువ్వు ప్రభువుని విశ్వసిస్తే, ప్రభు కొరకు జీవిస్తే, ప్రభు కొరకు నిలబడితే ఈ లోకంలో ఏం పోగొట్టుకున్నా పర్లేదు, కానీ దేవుని రాజ్యంలో మాత్రం నువ్వు నిత్యత్వాన్ని పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకో తెలుసా? అనేక మంది భక్తులు, ముఖ్యంగా క్రీస్తును పూర్తిగా నమ్మిన విశ్వాసుల జీవితాల్లో, భక్తుల జీవితాల్లో ఏమి ఎదురయ్యాయో తెలుసా? శ్రమలే ఎదురయ్యాయి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చాయో. మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన నాయకుడు, ఆయన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చాయో. యోబు ప్రభువు నమ్మినటువంటి సేవకుడు, అతని జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చాయో. మీరు గమనిస్తే క్రైస్తవ భక్తులందరికీ ఏమొస్తున్నాయి? శ్రమలు వస్తున్నాయి. ఓ రకంగా శ్రమలు రావడం అనేది నీ విశ్వాసాన్ని బలపరచడానికి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. శ్రమలు రావడం అనేది నీ విశ్వాస జీవితాన్ని బలపరచడానికే తప్ప నిన్ను కృంగదీయడానికి కాదు. ఇక్కడ పౌలు అదే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే జరిగింది, ఇది మీకు తెలియను అని చెప్పడం వల్ల పౌలు చెప్పినట్టే శ్రమలు వచ్చాయి. మీరు ఈ పాటికే ఆ శ్రమలు అనుభవిస్తున్నారనే విషయాన్ని గుర్తు చేస్తూ ఆశ్చర్యపోకుండా ఉండండి అని పౌలు మరి ఈ తెసలోనిక సంఘంతో మాట్లాడడం అనేది జరిగింది. మరలా గుర్తు చేస్తూ ఉన్నాను, దేవుని సంఘమా, ఈ 3వ వచనంలో మేము మీ యొద్ద ఉన్నప్పుడు మీకు శ్రమలు కలుగుతాయని నేను ముందే మీకు చెప్పాను. అలా చెప్పినట్టే శ్రమలు వచ్చాయి. దీని గురించి మీరు ఆశ్చర్యపోకుండా అనే విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు తెసలోనిక సంఘానికి చెప్పిన మాటను బట్టి ఇక్కడున్న క్రైస్తవులు అనబడుతున్న మనము కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ప్రభువును నమ్మిన దాన్ని బట్టి, ఒకవేళ క్రైస్తవ వ్యతిరేకుల వల్ల లేదా కొంతమంది మరొక దుష్టుల వల్ల మనకి కూడా ఒకవేళ శ్రమలు వస్తే, కష్టాలు వస్తే మీరు ప్రభువుని విడిచిపెట్టొద్దు. ఎందుకో తెలుసా? ఆల్రెడీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? క్రైస్తవుల జీవితాల్లో శ్రమలు సర్వసాధారణం. మహా అయితే నన్ను అడిగి దేవుని కృపను బట్టి మనకైతే ప్రస్తుతానికి దేవుని కృపలో ఏ విధమైన శ్రమలు ప్రభువుని నమ్మినందుకు లేవు. ఒకవేళ భవిష్యత్ దినాల్లో శ్రమలు వచ్చినప్పుడు మీ విశ్వాసం ఏ పాటది, నా విశ్వాసం ఏ పాటది అన్నది ముందు తెలియపరచబడుతుంది. కాబట్టి నేను భయపెట్టడానికి మాటలు చెప్తలేదు. ముందుగా వాక్యంలో ఉన్నది అనుభవపూర్వకంగా మనం ఆలోచన చేస్తే, తెసలోనిక సంఘం శ్రమలు వచ్చినప్పుడు వీళ్ళంతకీ ప్రభుని విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదా? మాట్లాడాలా? శ్రమలు వచ్చినప్పుడు వీళ్ళు ప్రభుని విడిచిపెట్టేశారా? విడిచిపెట్టలేదా? విడిచిపెట్టారో లేదన్నది మన తర్వాత వచనాల్లో జ్ఞాపకం చేసుకుందాం వచ్చేవారం. కానీ ఒక మాట ముందుగా చెప్తున్నాను,
శ్రమలు వచ్చాయని మీరు ప్రభుని విడిచిపెట్టొద్దు. ఎందుకు చెప్తాను తెలిసే మాట, ఈ దేవుడు తప్ప వేరే దేవుడు నీకు దిక్కు మొక్కు లేడు. నీకు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుని కృపను బట్టి మనకి పరిష్కారం ఎక్కడ ఉందంటే అది యేసుక్రీస్తులో మాత్రమే ఉంది. ఆ యేసుక్రీస్తుని నువ్వు విడిచిపెట్టి నువ్వు కొనసాగుదాం అనుకుంటే నీ జీవితాన్ని భౌతికంగా లాభం పొందొచ్చేమో కానీ ఆధ్యాత్మికంగా నువ్వు చాలా నష్టపోతావు. ఈ వచనంలో నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు, క్రైస్తవ జీవితంలో శ్రమలు అనివార్యమని స్వయాన యేసు ప్రభువారే చెప్పారు. ఒకసారి మనం యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం ఏమని రాయబడి ఉన్నది అక్కడ? ఇదిగో నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు ఏం కలుగుతుంది అంటండి? శ్రమ కలుగుతుంది. అయినా సరే మీరు ఏం చేయండి? ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నాను కాబట్టి మీరు కూడా జయిస్తారని చెప్పాడు. స్వయాన యేసుప్రభు ఏం చెప్పాడు? లోకంలో మీకు ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. అయితే మీరు ఏం చేయండి? ధైర్యంగా ఉండండి. ఎలా ఉండండి? ధైర్యంగా ఉండండి. ఇది ప్రభువారు చెప్పిన మాట. రెండోది, శ్రమలు దేవుని యొక్క సంకల్పంలో భాగం అంటండి. శ్రమలు దేవుని యొక్క ప్రణాళికలో భాగం. 4వ వచనం చూడండి, కింద 4వ వచనం ఎక్కడ? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, అట్టి శ్రమలు అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం శ్రమలు అనుభవించడానికే ప్రభు నమ్మేమంట. నియమింపబడిన వారు. అసలు మనం ఎందుకు అపాయింట్ చేయబడ్డామంటే శ్రమలు అనుభవించడానికని రాయబడి ఉంది. అలాగే మూడవది, శ్రమలు విశ్వాసాన్ని పరీక్షిస్తాయంట. శ్రమలు విశ్వాసాన్ని పరీక్షిస్తాయి. ఉదాహరణకి చదువుకున్న పిల్లలు, మీకు పరీక్షలు లేవనుకో, ఒకసారి ఊహించుకోండి. సంవత్సరం మొత్తం మీద పరీక్షలు లేవు. అప్పుడు మీ స్టడీ ఎలా తెలుస్తుంది? మీరు బాగా చదువుతున్నారో లేకపోతే బాగా చదవట్లేదో తెలియాలంటే ఏముండాలి? మాట్లాడండి. ఎన్ని పరీక్షలు పెడుతున్నారు? మాకు అప్పుడైతే యూనిట్ టెస్ట్ 1, 2, 3, 4 అని ఉండేది. మీకేంటి ఇప్పుడు? ఫార్మేటివ్ 1, ఫార్మేటివ్ 2 ఎన్ని పెడుతున్నారు? 3, 4 లెక్కేసుకుంటారు. 4. సమ్మేటివ్లు ఎన్ని పెడుతున్నారు? 2. అంతేనా? అదే SA1. సమ్మేటివ్లు అంటే తెలియదు కదా మీకు? తెలుసా? సో SA1 1, 2, FA అని చెప్పేసి 1, 2, 3, 4 ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు? మీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని వెలికి తీయడానికి పరీక్ష. మరి క్రైస్తుల్లో ఉన్న విశ్వాసం వెలికి తీయబడాలంటే ఏం రావాలన్నమాట? శ్రమలు రావాలి. శ్రమలు వచ్చినప్పుడే నీ విశ్వాసం ఏం చేస్తుంది? బలపరచబడుతుంది. అలాగే ముందుగా హెచ్చరించడం ద్వారా విశ్వాసులు లేదా సేవకులు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది, మరి శ్రమలు వచ్చినప్పుడు మనం తొట్టిల్లిపోకుండా జాగ్రత్త వహించాలి. ఈ శ్రమలలో దేవుడు తన ప్రజలను విడవడు. ఇది మనకు గొప్ప భరోసా. తన పిల్లలను తను ఏం చేయడానికి దేవుడు విడవడు. శ్రమలు దేవుని వల్ల రాలేదు. మరలా చెప్తున్నాను, శ్రమలు దైవ వ్యతిరేకం వల్ల, సాతాను యొక్క దుష్టుల వల్ల మనకేమొచ్చాయి? శ్రమలు వచ్చాయి. కానీ ఆ శ్రమల్లో దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? విడవడు. ఇక రాయబడిన మాట ఉన్నది కదా, ఇదిగో మీకు లోకంలో శ్రమ కలుగును, అయినా సరే మీరు ఎలా ఉండండి? ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండడం అంటే అర్థం ఏంటి? నేను ఉన్నాను వెనకాలని. కాబట్టి శ్రమలు వచ్చి మీరు ప్రభువుని ఎట్టి పరిస్థితుల్లోనూ విడవద్దు. ఒక రకంగా చెప్పాలంటే 4వ వచనం చూడండి, అట్టి శ్రమలు మనం అనుభవించడానికి నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. అంటే శ్రమలు అనుభవించడానికే మనం నియమింపబడ్డామని 4వ వచనం తెలియపరుస్తుంది. అట్టి శ్రమలు అంటే తెస్సలోనిక సంఘం ఎదుర్కొన్నటువంటి హింసలు, బాధలు, వ్యతిరేకతలు కేవలం ఈ సాధారణ ఇబ్బందులు కాదు, కానీ విశ్వాసం కారణంగా వచ్చిన శ్రమలు. ఏం కారణంగా వచ్చిన శ్రమలు? విశ్వాస కారణంగా వచ్చిన శ్రమలు. చాలా సందర్భాల్లో క్రైస్తువుల మీద జరిగే దాడుల్లో ఈ విధంగా మాట్లాడతారు. మీరు కానీ ప్రభుని విడిచిపెట్టేస్తే, మీరు కానీ యేసు ప్రభుని మొక్కడం మానేస్తే మరలా మీకు సకల సౌకర్యాలు కల్పిస్తాం, మీకు బాధలు ఉండవు, కష్టాలు ఉండవు, మిమ్మల్ని జైలు పాలు చేయము, మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? యేసుక్రీస్తు మీద మీ విశ్వాసము తొలగిపోవాలి, అనగా మీరు విడిచిపెట్టాలి. అంటే ఇప్పుడు ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ బాధలన్నిటికీ కారణం ఏంటి? యేసు ప్రభువుని విశ్వసించడం వల్ల వచ్చాయి. కాబట్టి యేసు ప్రభువుని విడిచిపెడితే మీకు ఏం కలుగుతాయి? మీకు అన్నీ సుఖాలే. అది లోకం ఇచ్చేటువంటి ఆఫరు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ప్రభువుని విశ్వసించడం వల్ల మనకి ఏమొస్తాయంట? శ్రమలు వస్తాయి. అసలు మనం అందుకే నియమిపడ్డాం అంటున్నాడు. ఇది చాలా ముఖ్యమైన పదం. నియమిపడిన వారు అంటే దేవుడే ముందుగా మనల్ని శ్రమల కొరకు నిర్ణయించాడంట. దేవుడే ముందుగా మనల్ని ఎందుకు కొరకు నిర్ణయించాడు? శ్రమల కొరకు నిర్ణయించాడు. ఇది యాదృచ్ఛ్యం కాదు, దేవుని సంకల్పంలో భాగం.
ఇది దేవుని ప్రణాళికలో భాగం. అందుకే మనం దాకా చదివాం కదా యోహాను సువార్తలో, మీకు లోకంలోకి ఏం కలుగుతాయి? శ్రమలు కలుగుతాయి, ఆ విషయం మీరు ఎరుగుదురు అంటున్నాడు. అంటే పౌలు వారితో ఉన్నప్పుడే దేవుడు నమ్మినందుకు మీకు కష్టాలు శ్రమలు వస్తాయనే విషయాన్ని పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘానికి బోధించాడు. అది మీకు తెలుసు అనే విషయాన్ని కూడా గుర్తు చేశాడు. ఈ వచనంలో ఉన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి మన తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకును ఉద్దేశించు వారు అందరూ, మరలా చదవండి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారు అందరికీ సుఖాలు కలుగుతాయి అని ఉందా? ఏం కలుగుతాయి అని ఉంది అక్కడ? హింస కలుగును. హింస అంటే ఏంటి? శ్రమలు. ఎవడైతే క్రీస్తులో పెర్ఫెక్ట్గా నేను బ్రతకాలనుకుంటున్నాడో వాడికి కంపల్సరీ ఏమొస్తాయి? అయితే పాస్టర్ గారు పెర్ఫెక్ట్గా బ్రతికేవాడికి శ్రమలు వస్తాయి కాబట్టి నేను 50-50గా ఉంటానండి అంటే ఏంటి? కొన్ని రోజులు భక్తిగా ఉంటానండి, కొన్ని రోజులు భక్తిహీనుడిగా ఉంటానండి అంటే అది నిజమైన భక్తి కాదు. సద్భక్తితోనే మాటకు అర్థం ఏంటి తెలుసా? దేవుని మీద సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆధారపడిన వాడికి లోకంలో ఏమొస్తాయి? హింసలు వస్తాయి. అది సర్వసాధారణం. ఒకవేళ నువ్వు సగంగా ఉంటానంటే అటువంటి వారికి దేవుడు పెట్టిన పేరు తెలుసా? నిలువెచ్చని స్థితి. ఏ స్థితి? నిలువెచ్చని స్థితి. ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి క్రైస్తవ జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు నువ్వు తొట్టిల్లిపోవద్దు. నువ్వు మరి ఇవి సహజమైన శ్రమలుగా భావించాలి. రెండోది, శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసంలో స్థిరంగా ఉండాలండి. మామూలు టైంలో కాదు, నువ్వు విశ్వాసంలో ఉన్నప్పుడు. శ్రమలు వచ్చినప్పుడే నువ్వు విశ్వాసంలో ఎలా ఉండాలా? స్థిరంగా ఉండాలి. ఎందుకో తెలుసా? మీకు ఒక విషయం చెప్తున్నాను. మనిషి నీరసం అయిపోయినప్పుడే ఏమైపోతాడు? ఇంకాను చాలా కృంగిపోతాడు, బలహీనం అయిపోతాడు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏదైనా చేసేస్తాడు. కానీ ఎంత బలమైన మనిషి చిన్న నీరసం వచ్చిందనుకో మంచానికి ఏమైపోతాడు? పరిమితం అయిపోతాడు. బాగున్నప్పుడు బస్తాలు మోసేసాడు, బాగున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు తిరిగాడు. కానీ అదే మనుషులో చిన్నపాటి నీరసం వస్తే అంత పెద్ద మనిషి మంచం మీద ఏమైపోతాడు? వాలిపోతాడు. అంటే బలహీనమైపోయినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనిషి ఎంత నీరసం అయిపోతాడో, క్రైస్తవులో శ్రమలు వచ్చినప్పుడు కూడా విశ్వాసంలో అంత బలహీనం అయిపోతాడు. కానీ దేవుని పిల్లలు నేర్చుకోవాల్సింది తెలుసా? అటువంటి సమయంలోనే మనం బలవంతంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడునే బలవంతుడిని అంటాడు. అంటే విశ్వాసంలో శ్రమలు వచ్చినప్పుడు మనం ఇంకా బలపరచబడాలి. 4వది, శ్రమలు మన విశ్వాసాన్ని అంట మరింత దృఢపరుస్తాయి అంట. శ్రమలు మన విశ్వాసాన్ని ఏం చేస్తాయంట? మరింత దృఢపరుస్తాయి. అంటే నిన్ను ఇంకా బలపరుస్తాయి. శ్రమలు రాలేదనుకోండి, నీకు అనుభవం రాలేదనుకోండి, నీకు మరి జీవితంలో ఏ విధంగా ముందుకు కొనసాగాలనేది నీకు అర్థం అవ్వదు. కాబట్టి క్రైస్తవ శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. నిలబడండి, దృఢంగా ఉండండి, ఇంకా బలంగా ఉండండి. ఓ రకంగా చెప్పాలంటే మనము క్రైస్తవులు శ్రమలు అనుభవించడానికే నియమింపబడ్డాము. చివరగా మరి లాస్ట్ వచనం 5వ వచనం చదువుదాం చూడండి. 5వ వచనం, మరి ఇందుచేత నేను నీకు సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమనియు మా ప్రయాస వ్యర్థమైపోయినేమనియు మీ విశ్వాసను తెలుసుకోవాలని అతన్ని పంపితిని. అతన్ని అనగా ఎవరిని? తిమోతిని పంపితిని. ఎందుకు పంపించాడు అన్నది ఇక్కడ కారణం చెప్తున్నాడు. అసలు సిసలైన కారణం చెప్తున్నాడు. ఇందుచేత నేను ఇక్కడ సహింపజాలక అంటే పౌలు హృదయంలో ఉన్న ప్రేమ బాధ్యత ఈ మాట ద్వారా తెలియజేస్తూ సంఘము హింసల మధ్య ఎలాగుందో తెలుసుకోవాలని తన ఆందోళనను భరించలేక ఏం చేశాడంటే తిమోతిని పంపించాడంట. ఎందుకు పంపించాడంటే అక్కడ రాయబడిన మాట, శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమనియో. ఇక్కడ శోధకుడు అంటే ఎవరో తెలుసా? సాతానుడు. శోధకుడు అంటే ఎవరు? సాతానుడు. సాతానుడు మనల్ని ఏం చేస్తాడంట? శోధిస్తాడంట. అంటే మనకి సాతానుడు అంటే నల్ల బట్టలు వేసుకుని ఇలాగ నెత్తి మీద 2 కొమ్ములు వేసుకుని అలాగ వస్తాడని మీరు అనుకుంటున్నారేమో. సాతానుడు మీకు గుర్తు చేశాను గత వారంలో, ఆయా మనుషులను వాడుకుంటాడు, కొన్నిసార్లు శ్రమలను వాడుకుంటాడు, కొన్నిసార్లు కష్టాలను వాడుకుంటాడు, కొన్నిసార్లు ప్రతికూలతను వాడుకుంటాడు. సాతానుడు నేరుగా ఆడియాక రూపంలో వచ్చి నిన్ను మోసం చేయడు. కొన్నిసార్లు మన మధ్యలో ఉన్న మనుషుల ద్వారానే మనకేం కలిగజేస్తాడు? బాధలు కలిగజేస్తాడు, ఇబ్బందులు కలిగజేస్తాడు. శోధకుడు అనగా సాతానుడు శ్రమల ద్వారా మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని శోధించి మనల్ని కదిలించి
మళ్ళా వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాడంట. వెనక్కి వెళ్ళే ప్రయత్నం అంటే ఏంటి? ప్రభువుని విడిచిపెట్టే ప్రయత్నము చేస్తాడు. అది సాతానుడి యొక్క పని. మళ్ళా గుర్తు చేస్తున్నాను, సాతానుడు ఇలా చూడండి, విశ్వాసం విషయంలో ముఖ్యంగా శ్రమలు వచ్చినప్పుడు మిమ్మల్ని మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళాలని చూస్తాడంట? వెనక్కి అంటే ఏంటి? నువ్వు ప్రభువుని నమ్మకం ముందు ఎలా బ్రతికేవో అలా బ్రతికేలాగా, అనగా ప్రభువు మీద నమ్మకం లేకుండా మరలా లోకానుసారంగా నీ ఇష్టానుసారంగా బ్రతికేలాగా సాతాను నిన్ను వెనక్కి తీసుకెళ్తాడు. నాకు తెలిసి చాలామంది క్రీస్తుని నమ్మిన వారు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ప్రభువుని, విశ్వాసాన్ని విడిచిపెట్టి ఇప్పటికీ కూడా లోకంలో తిరుగుతున్న వారు చాలామంది ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వీళ్ళు శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలను ఫేస్ చేయలేదు, దేవుడు సహాయాన్ని కోరుకోలేదు, దేవుడి మీద ఆధారపడలేదు. అందుకే చాలామంది చూడండి అవిశ్వాసులు, నిలువెచ్చని నామకార్థ క్రైస్తవులు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు వేసే మొట్టమొదటి నింద ఎవరి మీద తెలుసా? దేవుని మీద, సంఘం మీద, పొరుగు వారి మీద. ఎందుకని వాళ్ళలో ఉన్నటువంటి అవిశ్వాసం ఆ విధంగా మాట్లాడిపిస్తుంది. కానీ వాక్యం చెప్తుంది, ఇదిగో శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఎలాగ ఉండాలి? బలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి. సాధకుడు నిన్ను అవిశ్వాసంలో నెట్టవేయాలని వాడు చేసే మొట్టమొదటి ప్రయత్నం ఏంటో తెలుసా? ఇంకో దేవుని మీద నమ్మకం లేకుండా చేస్తాడు. సంఘ సహవాసులను దూరపరిచేస్తాడు. సంఘ సహవాసులను ఏం చేస్తాడు? దూరపరిచేస్తాడు. అలా రాను పూర్తిగా సంఘానికి ఏమైపోతారు? దూరం అయిపోతారు. ఇది ఎప్పుడు? సాతానుడు నీలో ప్రవేశించి మళ్ళీ నేను ఎక్కడ తీసుకెళ్ళిపోవాలి? అవిశ్వాసంలోకి తీసుకోవాలి. అయితే ఇక్కడ మనకు ఆ ప్రాబ్లం లేదు. ఒక సంఘం కాకపోతే మరొక సంఘం ఉంది. కానీ ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ ఒక సంఘం నుంచి మరో సంఘానికి వెళ్ళిపోయినా, ఆ సంఘం నుంచి ఇంకో సంఘానికి వచ్చినా నేను అంటాను, ఎటువంటి వాళ్ళందరూ భక్తిహీనులే. ఎవరండి? భక్తిహీనులే. ఎందుకని? వాక్యాన్ని అంగీకరించలేని వాళ్ళు. అంటే వాళ్ళకి ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు. కానీ నిజమైన క్రైస్తవులు శ్రమలు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడి, విశ్వాసంలో స్థిరపరచబడి, నేను ఇంకా ప్రభువుని ఎంత బలంగా నమ్మాలని ఆలోచన చేస్తారు. కానీ 5వ వచనంలో ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఒకవేళ శోధకుడు మిమ్మల్ని ఎక్కడ మరి శోధించినేమోని మా ప్రయాస వ్యర్థమైపోతుందేమో అని. ఏంటి ప్రయాస? మీ గత వారం గుర్తు చేశాను అంతకుముందు. కేవలం 21 రోజులు తెస్సలోనిక సంఘంలో పౌలు సువార్త ప్రకటించాడు, వాళ్ళని ఎంతో బలపరిచాడు. ఇప్పుడు ఈ శ్రమలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని వాళ్ళు విశ్వాసాన్ని విడిచిపెట్టిపోయారనుకో, ఇప్పుడు పౌలు పడ్డ ప్రయాస అంతా ఏమైపోతుంది? వ్యర్థమైపోతుందని భయం. చూడండి ఇతను భయం ఏంటో చూడండి. ఇతను భయము, మరలా చెప్తున్నాను, తెస్సలోనిక సంఘం యొక్క ఆస్తులు పోతాయని కాదు, వీళ్ళ ఆరోగ్యాలు పాడైపోయాను కాదు, వీళ్ళు విశ్వాసంలో ఎక్కడ వెనక్కి వెళ్ళిపోయారని. ఒక సేవకులుగా నా బాధ, మా బాధ కూడా అదే అండి. సంఘము విశ్వాసం విషయంలో ఎలా తొట్టిల్లిపోతారో, ఇటువంటి ప్రమాదాలు వచ్చినప్పుడు, ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు, ఇటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు వీళ్ళు విశ్వాసంలో కొనసాగుతారా? సంఘంలో కొనసాగుతారా? లేకపోతే క్రైస్తవులు కొనసాగుతారా? లేదా దేవుని మీద ఆధారపడతారని సేవకులుగా మాకున్న టెన్షను అంత ఇంత కాదు. ఎందుకని? మనకు మొట్టమొదటిగా జ్ఞాపకం వచ్చేది ఏంటి తెలుసా? అది ఎవరి ద్వారైనా నష్టం ఎదురైతే ఫస్ట్ నేను నోటంటే వచ్చే మాట, సంఘం మారిపోతాం. ఎందుకు ఈ మాట వస్తుంది? దేవుడు ఏం చేశాడు? సంఘం ఏం చేసింది? దేవుడు చేయలేదు, సంఘము చేయలేదు. ఒకవేళ శ్రమలు వచ్చాయంటే, కష్టాలు వచ్చాయంటే అది ఎందువల్ల వచ్చాయన్నది మనం ఏం చేయాలా? ఆలోచన చేయాలి. ఒకవేళ తప్పు అయితే సరి చేసుకోవాలా. ఒకవేళ తప్పు అయినా తప్పు కాకపోయినా సహవాసంలో కొనసాగాల, దేవుళ్ళో మనం ఇంకా బలపరచబడాలి. ఇక్కడ పౌలు భక్తుడి యొక్క భయం ఏంటి? ఇంత కష్టపడి సంఘం అనబడుతున్న మిమ్మల్ని కట్టినప్పుడు మీకు శ్రమలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, మీరు ఈ శ్రమల్లో, కష్టాల్లో ఎక్కడ విశ్వాసంలో నుండి తొలగిపోతారేమో అని నా భయం. ఎందుకంటే సాధకుడు మిమ్మల్ని కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఎక్కడి నుంచి తప్పించేస్తాడు? విశ్వాసం నుండి తప్పించేస్తాడు. కాబట్టి ఇక్కడ ఉన్న సంఘం మీరు ఆలోచన చేయండి. మీకు కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మీరు విశ్వాసం నుండి తొలగిపోకండి, సహవాసం నుండి అసలే తొలగిపోకండి, దేవుడి నుండి ఇంకా తొలగిపోకండి. ఎందుకో తెలుసా? నువ్వు సంఘం నుండి తొలగిపోయినా, సహవాసం నుండి తొలగిపోయినా, దేవుడి నుండి తొలగిపోయినా నీకు జీవితము లేదు. నువ్వు అనొచ్చు, వేరే సంఘంలోకి వెళ్ళిపోయినా అక్కడ ఆ దేవుడే కదండి, వేరేకి వెళ్ళిపోతే అక్కడ సహవాసం ఉంటుంది కదండి. అది సహవాసం అనరు, అది సంఘము అనరు. ఎందుకని? నీ వ్యక్తిగతమైనటువంటి పాపాన్ని బట్టి, అపరాధాన్ని బట్టి అది దేవుని మీద, సంఘం మీద వేయడం వల్ల ఏమి ప్రయోజనం? ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, విశ్వాసం విషయంలో శ్రమలు వచ్చినప్పుడు తొట్టెళ్ళు పోకుండా చూసుకోవాలి. మనం దేవుళ్ళలో మన భక్తిహీనతను
మరి అది ఎంతవరకు మనం కరెక్ట్గా ఉంటున్నదో ఆలోచన చేయాలి. అంతేగాని మనము దేవుని మీద, సంఘం మీద, లేకపోతే తోటి సహవాసం మీద నిందలు వేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఇక్కడ పౌలు భక్తుడి యొక్క భయం ఏంటో తెలుసా? ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మీరు ఎక్కడ విశ్వాసంలో తొలగిపోతారేమని అది తెలుసుకోవడానికి నేను ఎవరిని పంపాను? తిమోతిని పంపాను. ఒక్క మాటలో చెప్పాలంటే తిమోతిని తెస్సలోని సంఘానికి ఎందుకు పంపించాడు చెప్పండి. ఈ మాట చెప్తే మనకి వర్తమానం ముగించుకున్నట్లే. అమ్మా, ఎందుకు పంపించాడు? మీరు ఎవరో చెప్పట్లేదు, మీకు అర్థం కాలేదు. మీరైనా చెప్పండి, మీకు అర్థం కాలేదు అంటే టోటల్గా వర్తమానం అర్థం కాలేదు. ఒక మాటలో చెప్తున్నాను చూడండి. అపోస్తలుడైన పౌలు తన రెండో మిషనరీ యాత్రలో తెస్సలోనిక పట్టణానికి వెళ్ళాడు. అక్కడ దేవుని సువార్తను ప్రకటించాడు. 21 రోజులు ఉన్నాడు. వాళ్ళ కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా దేవుని వాక్యాన్ని విశ్వసించారు. ఒక సంఘంగా ఏర్పడ్డారు. అక్కడ ఎదురైన శ్రమలను బట్టి పౌలు, తిమోతి, సీల అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తెస్సలోనిక సంఘంలో ఎలాగున్నారో వాళ్ళ పరిస్థితులు ఏంటి తెలుసుకోవాలని పౌలుకి ఆశ ఉన్న సాతానుడు వెళ్ళనీయకుండా ఉండడం వల్ల ఎవరిని పంపించాడు? తిమోతిని పంపించాడు. ఎందుకు పంపించాడంటే ఇప్పుడు సంఘం యొక్క పరిస్థితి ఎలాగుందో తెలుసుకోవాలి. అంటే నేను వెళ్ళినప్పుడు ఉన్నటువంటి సంఘము ఇప్పుడు కూడా అదే విశ్వాసంలో కొనసాగుతున్నారా, లేకపోతే తొట్టెళ్ళిపోయారా, విశ్వాసాన్ని విడిచిపెట్టారా అని తెలుసుకోవడానికి ఎవరిని పంపించాడు? తిమోతిని పంపించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ వర్తమానం యొక్క పూర్తి పేరు క్రీస్తు సంఘం పట్ల సౌలు యొక్క ఆందోళన దేని విషయం అంటే విశ్వాసంలో వీళ్ళు నిలబడ్డారా లేదా. అంటే శ్రమలు వచ్చినప్పుడు చాలామంది విశ్వాసం నుండి ఏమైపోతారు? తొలగిపోతారు, తొట్టెళ్ళిపోతారు. ఇప్పుడు తెస్సలోనిక సంఘం కూడా వాళ్ళకి శ్రమలు వచ్చాయి కాబట్టి, కష్టాలు వచ్చాయి కాబట్టి, అక్కడ యూదుల వల్ల లేదా క్రైస్తవ వ్యతిరేకుల వల్ల, వాళ్ళ స్వజనుల వల్ల వాళ్ళకి కష్టాలు, హింసలు వచ్చాయి కాబట్టి వాళ్ళు ప్రభుని విడిచిపెట్టారా లేదా ఇంకా ప్రభువులోనే కొనసాగుతున్నారా అని సత్యాన్ని తెలుసుకోవడానికి తిమోతిని తెస్సలోనిక సంఘానికి పంపించాడు. ఈ ఎంటైర్ వర్తమానంలో ఇప్పుడు ఏది ముఖ్యమో ఒక మాట చెప్పండి మీరు. ఏది ముఖ్యమో క్రైస్తవులకి ఒక మాట చెప్తే మనం వర్తమానం ముగించుకుందాం. ఏది ముఖ్యమో? శాంతం గట్టిగా చెప్పు. విశ్వాసం ముఖ్యం. ఇప్పుడు పౌలు యొక్క ఆతృత అంతా దేని గురించి? తెస్సలోనిక సంఘం విశ్వాసంలో ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి. ఇప్పుడు ఒక సేవకునిగా మీ విషయంలో కూడా నా ఆతృత, నా ఆందోళన ఏంటో తెలుసా? మీరు విశ్వాసంలో కొనసాగుతున్నారా లేదా. మరి విశ్వాసంలో కొనసాగుతున్నారా లేదా అనేది నాకు ఎలా తెలుస్తుంది? యాకోబు పత్రిక చెప్పింది కదా, క్రియలు వలన తెలుస్తుంది. దేని వల్ల తెలుస్తాయండి? క్రియలు వలన తెలుస్తుంది. మీకు మళ్ళా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్ళి పరిశుద్ధ వివాహం అని పేరు చెప్పి పరిశుద్ధంగా జరుగుతుందా లేకపోతే అన్యాచారంగా జరుగుతుందా అన్నది దేని మూలంగానూ? క్రియల వల్ల జరుగుతుంది. అప్పుడు చెప్పొచ్చు ఆ పెళ్ళి వాక్యానుసారంగానే జరిగిందండి అని. లేదండి ఆ పెళ్ళి పేరుకి మాత్రమే పరిశుద్ధ వివాహం కానీ అన్నీ ఎలా జరిగింది? అన్యాచారంగా జరిగింది అని. దేనివల్ల తెలియపరచబడుతుంది? క్రియలు. ఇప్పుడు సంఘం అనబడుతున్న మీరు కూడా విశ్వాసంలో ఉన్నారో లేదో ఒక సేవకునిగా నాకు ఎలా తెలుస్తుంది అంటే మీరు చేసే క్రియల వల్ల మీరు విశ్వాసంలో ఉన్నారో లేదన్నది తెలుస్తుంది. కాబట్టి ప్రియ సంఘమా, ఇక్కడ ఉన్న మనం అందరం కూడా విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి. మరి ముఖ్యంగా శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు విశ్వాసం నుండి తొలగిపోకూడదు. ఆ సమయంలోనే మనం ఇంకా విశ్వాసంలో ఎలా ఉండాలి తెలుసా? బలంగా ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి, సేవకుడి యొక్క సలహాలు, సూచనలు తీసుకోవాలి, సంఘంతో ఎక్కువగా సహవాసం చేయాలి. కానీ నేడు ఏం జరుగుతుందో తెలుసా? సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్నే మందిరం మానేస్తారు, ప్రార్థన చేయరు, సంఘ సహవాసానికి రారు, సేవకుడు సలహాలు కూడా తీసుకోరు. అంటే ఇప్పుడు ఎలా వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అంటే ఇప్పుడు నువ్వు విశ్వాసిగా ఉంటున్నావా అవిశ్వాసిగా ఉంటున్నావా అన్నది అర్థమైపోతుంది. మరలా చెప్తున్నాను, శ్రమలు వచ్చినప్పుడు సాతానుగాడు చేసే మొట్టమొదటి పని ఏంటి తెలుసా? నిన్ను దేవుని నుండి దూరం చేస్తాడు. ఎక్కడి నుండి? దేవుని నుండి దూరం చేయడం తెలుసా? వ్యక్తిగత ప్రార్థన ఉండదు, సంఘ సహవాసం ఉండదు, సేవకుడితో కమ్యూనికేషను ఉండదు. తర్వాత ఇంక 3 లేవంటే నువ్వు ఆటోమేటిక్గా ఇంక లోకానుసారమే. కాబట్టి ఇక్కడ ఉన్న మీరందరికీ కూడా చివరికి ఒక మాట చెప్తున్నాను, క్రైస్తవులకి శ్రమలు సర్వసాధారణం. ఓ రకంగా మనం ఎందుకు నియమింపబడ్డామంట? శ్రమలు అనుభవించడానికే నియమింపబడ్డాము.
ఒకవేళ క్రైస్తవులకి శ్రమలు వస్తే అటువంటి శ్రమలో మన విశ్వాసంలో ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. తొట్టెలు పోకూడదు, తప్పిపోకూడదు. అటువంటి సమయంలోనే మనం విశ్వాసంలో ఇంకా బలంగా ఉండి దేవుని మీద ఆధారపడాలి. సేవకుడు సహవాసము, సలహాలు, సూచనలు తీసుకుని ఇటువంటి సమయంలో నీ విశ్వాసం ఇంకా బలపరచకూడదు తప్ప నాకు దేవుడితోనూ సంఘంతోనూ సహవాసం లేదు, సంబంధం లేదనుకుంటే నష్టపోయేది ఎవరైతే ఇలా ప్రవర్తిస్తారో వాళ్ళే. దేవుడి మాటలు మన ఇనుకుల్లో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి క్రైస్తవ సంఘంగా